కూటమి ఎక్కడ ఉంది? ఎస్ రఫీ గారు నన్ను మీ దగ్గరకు వస్తాం. మళ్ళీ రఫీ గారు మీరు సమాధానం చెప్పాలి. అసలు కూటమి ఎక్కడ ఉంది? మొదటి పాయింట్, మీరు మొదటి నుంచి కూటమి కట్టడానికి పవన్ కళ్యాణ్ రికమెండేషన్ ఇస్తే కానీ కూటమి కట్టడానికి బీజేపీ ముందుకు రాని పరిస్థితి. ఆ తర్వాత చూస్తే ఎన్ని సీట్లు ఇవ్వాలి ఏమైనా విషయంలో కూడా కీలకమైన ప్లేసెస్లో బీజేపీకి సీట్లు వస్తే కూడా ఆ వాళ్ళని తీసేసి మీ అభ్యర్థుల్ని అక్కడి నుంచి రాజీనామా చేయించి పార్టీ నుంచి అక్కడి నుంచి పోటీ చేయించే పరిస్థితి. ఇప్పుడు చూస్తే మేనిఫెస్టోకి సంబంధించి మా సపోర్ట్ ఉంటుంది అని ఏదో ముభావంగా చెప్పినట్టు అనిపించింది తప్ప ఎస్ వీఆర్ దేర్ అని స్ట్రాంగ్గా ఒక కాన్ఫిడెంట్గా వచ్చిన ప్రతినిధి, బీజేపీ నుంచి వచ్చిన ప్రతినిధి చెప్పకపోవడాన్ని చూస్తుంటే ఇది ఏమంటారు బలవంతపు సంసారం లాగా కనిపిస్తుంది అన్నది అనుమానం చాలా మందిలో. ఏం సమాధానం చెప్తారు? నమస్కారం సార్, మీకు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులు అలాగే రాజనీస్ వీక్షకులందరికీ కూడా శుభసాయం. సార్ అలా చెప్పుకుంటూ ఉండమనండి సార్. కూటమి బలహీన పడిపోయింది, కూటమిలో లుకలుకలు ఉన్నాయి, కూటమిలో అవగాహన లేదు అని చెప్పి మాట్లాడుకోమనండి, మాకేం నష్టం లేదు. ఎందుకంటే మా కూటమి గెలవబోతాం, ప్రభుత్వం ఏర్పాటు చేయబోతాం కాబట్టి ఇవన్నీ కూడా మేము పట్టించుకోం. ఇవాళ గుంటూరులో డిప్యూటీ మేయరు కూటమిలో చేరింది, అంతకుముందు జిల్లా పరిషత్ చైర్మన్ కూటమిలో చేరింది, రోజు చేరుతున్నారు. వాళ్ళెవరూ పట్టించుకోవట్లా. కోడిగుడ్డు మీద ఎంట్రికలు లెక్క పెట్టేటువంటి వైసీపీ ఈ కూటమి గురించి ఇవాళ కాదు, ఎప్పటి నుంచో దాదాపు సంవత్సరం నుంచి మాట్లాడుతూ ఉన్నారు. అయినా మేము ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. మేనిఫెస్టో నిన్న రిలీజ్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్ ఒక చోటుకి వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు దెందులూరు వెళ్ళారు. పక్కన సిద్ధార్థ సింగ్ కూర్చొని ఆయన ప్రెస్ మీట్ మాట్లాడారు. మాకు జాతీయ స్థాయిలో మేనిఫెస్టో ఉంటుంది, రాష్ట్రాల్లో ఉండదని. కాబట్టి మేము దీంట్లో ఉన్నటువంటి అన్ని అంశాలకి మేము మద్దతు తెలియజేస్తున్నామని చెప్పి పెట్టారు. మీరు కావాలంటే మరి అంటున్నట్టుగా ఉన్నారు అని ఎవరో చెప్తే దానికి మేము జవాబు చెప్పాలా? అయితే ఒక చిన్న అబ్జర్వేషన్ చెప్తాను, నా అబ్జర్వేషన్ చెప్తాను మీకు. మొదటిది 2014లో సేమ్ ఇదే రకంగా కూటమి కట్టినప్పుడు మోదీ గారు ఒక ఏదైనా ప్రకటన చేస్తే దీన్ని నేను సాధించే బాధ్యత నాదే అని ఓవైపు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే, మరోవైపు దీన్ని సాధించేంత వరకు నేను ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పేసి దాన్ని సాధించేందుకు నేను నా వైపుగా నేను కృషి చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ నిన్న అలాంటిది ఏది సీన్ కనిపించలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈయన ఏదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన ఏదో 2-3 విషయాలు మాట్లాడారు. ఇది నేను చేసే బాధ్యత నేను తీసుకుంటాను, ఆయన ఎలాగో సీఎం అవుతారు కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ 2019లో తనకు నచ్చిన చాలా ఉన్నాయి మేనిఫెస్టోలో, మీరు చూశారు కదా. అందులో ఒక్క విషయం కూడా ఈ మేనిఫెస్టోలో కనిపించకపోవడము. సో ఉమ్మడి మేనిఫెస్టో అంటే ఆ సూపర్ 6కి యాడ్ అయ్యేవి కనీసం జనసేన అంతకుముందు పెట్టిన మేనిఫెస్టోలో ఉన్న విషయాలను ఉండాలి కదా. అలాంటిది ఏం లేకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ ఇంకొక రాష్ట్రంలో చేసిన వాటిని తీసుకొచ్చేసి కలర్లు మార్చేసి మీరు రిలీజ్ చేసుకుంటున్నారు అన్నదే ఇవాళ కొద్దిమందిలో ఉన్న అసంతృప్తి. ఇప్పుడు షణ్ముఖ పథకాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కొన్ని 4 యాడ్ చేశారు, 6 యాడ్ చేశారు. ఆ 6 మేము పెట్టేటువంటి సూపర్ 6 ఈ 2 దాదాపు 6 నెలల నుంచి ప్రచారంలోకి వెళ్ళిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు, ప్రజల ఆకాంక్షలు వాటిని దృష్టిలో పెట్టుకొని అనేక వాగ్దానాలు ఇద్దరు నాయకులు సభల్లో చేయటం జరిగింది. ఆక్వా రైతులకి ₹1.5 కరెంటు యూనిట్ ఇవ్వటం కానీ, వాలంటీర్లకు 10,000 రూపాయల జీతం కానీ, 4,000 రూపాయల పెన్షన్ కానీ, వికలాంగులకు 6,000 పెన్షన్ కానీ, ఇలా అనేక అంశాలు మాట్లాడటం జరిగింది, హామీలు ఇవ్వటం జరిగింది. వాటినే మేనిఫెస్టోలో పెట్టారు, వేరే ఏం పెట్టలేదు. ఇప్పుడు ఒక రాష్ట్రంలో మంచి జరిగింది అనుకోండి, అది ఆ రాష్ట్రానికి వదిలేయాలా? ఈ రాష్ట్రంలో చేయకూడదా? తప్ప నేరమా? బస్సుల్లో మహిళలకి ఫ్రీ ఇచ్చారు తెలంగాణలో, అక్కడ 340 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తుంది. పనులు చేసుకునే వాళ్ళు, రోజువారీ పనులకు వెళ్ళే వాళ్ళు చాలా మహిళలు చాలా సంతోషిస్తూ ఉన్నారు. అది మంచి అంశం అని చెప్పేసి మేము తీసుకున్నాం. తప్పు అవుతుంది అది? ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పక్కా ఇళ్ళు కట్టారు ఆంధ్రప్రదేశ్లో. అది చూడటానికి అనేక రాష్ట్రాలకి చెందినటువంటి ముఖ్యమంత్రులు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ వచ్చి వాళ్ళ రాష్ట్రాల్లో మళ్ళీ పక్కా ఇళ్ళు కట్టడం జరిగింది. అది నేరమా? అలాగా అవి నేరం చెప్పారు కానీ బట్ ఉమ్మడిది అన్నప్పుడు ఉమ్మడి అన్నప్పుడు అలా కాదండి. ఉమ్మడి ఇప్పుడు ఒక రాష్ట్రంలో మంచి జరిగింది,
అది మన రాష్ట్రంలో కూడా జరగాలని చెప్పి తీసుకుంటాం. అందులో తప్పేముంది అంటున్నా నేను. లేదు తప్పేం లేదు కానీ ఇంతకుముందు గతంలో అంటే ఆ రాష్ట్రానికి పేటెంట్ రైట్ కింద వదిలేయాలా? గతంలో 2019లో పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో చేసినప్పుడు ఇట్లా ఏవి డిస్కౌంట్లు ఇచ్చి వాళ్ళకి ఇవ్వడం వద్దు, ఆ డబ్బులు ఏదో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి ఇష్టం వచ్చింది కొనుక్కుంటారు, అట్లాంటి ఒక మేనిఫెస్టో ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాంటి అంశాలు కనిపించకపోవడంతోనే డౌట్ వస్తుంది. అంటే మీరు బుల్డోజ్ చేస్తున్నారా మిగిలిన పార్టీల్ని అని. అలా కాదు, పవన్ కళ్యాణ్ 2019లో కమ్యూనిస్ట్ పార్టీలతో కలిపి ఆయన ఒక మేనిఫెస్టో ప్రకటించాడు. ప్రజలు ఆ మేనిఫెస్టోని యాక్సెప్ట్ చేయలేదు, ఆయన్ని గెలిపించలేదు. మళ్ళీ దాన్నే పట్టుకుని ఉంటాడా? ఇవాళ 24 వచ్చింది. 24కి అవసరమైనటువంటి 20 వ్యూహాలు ఉంటాయి. 24కి సంబంధించి గెలవాలనేటువంటి వ్యూహాలు ఉంటాయి. ఎప్పుడో 19లో పెట్టాను కాబట్టి అయ్యే పెట్టాలని చెప్పి కూర్చుంటాడా? అలాగే ఉండదే. ఎప్పటికప్పుడు పరిస్థితులు బట్టి మారుతా ఉంటాయి, ఆలోచనలు మారుతా ఉంటాయి, కొత్త సమస్యలు వస్తాయి. ఇప్పుడు గ్యాస్ నన్ను చెప్పండి, నాది అవలా. ఇప్పుడు తర్వాత ఇస్తారు. ఇందాక రవికుమార్ గారు చెప్పారు కర్ణాటకలో తయారు చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని. మేము 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇస్తున్నాం. అది ఏ రాష్ట్రంలో తయారు చేశారు? మేమే తయారు చేసాం. అది అంటే అది రేపు పొద్దున ఇప్పుడు బెంగాల్లో మమతా బెనర్జీ నేను 10 సిలిండర్లు ఫ్రీ ఇస్తానని చెప్పిందామా? మేము ఎప్పుడైతే 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తామో ఎక్కడి నుంచి ఒరిజినేట్ అయ్యాయి అని మాట్లాడామనుకోండి, ఏ ఒక్కటి ఎందుకంటే ఢిల్లీ ఫ్రీ బస్సు తర్వాత కర్ణాటకకి వెళ్ళింది, తెలంగాణకు వచ్చింది, మళ్ళీ ఆంధ్రాకి వస్తానంటుంది. సిలిండర్లకు సంబంధించి గతంలో ఐ థింక్ తమిళనాడులో అది ఒరిజినేట్ అయ్యి తర్వాత అక్కడ నుంచి తమిళనాడులో కూడా ఇవ్వలా, తమిళనాడులో కూడా ఫ్రీ సిలిండర్స్ ఇవ్వలా. అదే రిపేట్ 500 రూపీస్కి అన్నది. తెలంగాణలో కూడా 500 రూపీస్ రిపేట్ ఇస్తున్నాం. మేము 3 ఫ్రీగా ఇస్తున్నాం కదా. రవికుమార్ గారు నాది అవలేదు. తర్వాత మా కూటమిలో లుకలుకలు ఉన్నాయని చెప్పేసి భూతత్వం వేసి చూస్తా ఉన్నారు. రేపు పొద్దున 7వ తారీఖు ఎప్పుడు ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తున్నారు. ఆ ప్రధానమంత్రితో పాటు మా 2 పార్టీలు కూడా కలిసి 4 బహిరంగ సభలు పెట్టాలని చెప్పి అనుకుంటున్నాం. ఇక ఆ రోజు కూడా దీంట్లో ప్రధానమంత్రి వచ్చి ఇలా చూశారు అలా చూశారు అని వాళ్ళు చెప్తారు. డిస్కస్ చేద్దాం. అదే ప్రధానమంత్రి వస్తే ఏం జరుగుతుంది అనేది ఒకసారి డిస్కస్ చేద్దాము. ఎందుకంటే వచ్చి వెళ్ళినప్పుడు రవి గారు అంటే అందరికీ అవకాశం ఇద్దాము. గతంలో వచ్చిపోయినప్పుడు ఏం జరిగిందన్న కూడా డిస్కస్ చేద్దాం ఒకసారి.